ఇదంతా మనకి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్. సో చాయ్ కూడా అమ్ముతున్నారు, కానీ పెనాల్టీ పార్కింగ్ అయితే నో పార్కింగ్ అండి. పెనాల్టీ అయితే మీకు 500 పడుతుంది. సో ఇదిగోండి కేబీఆర్ పార్క్ వచ్చాం. ఎంట్రన్స్లో మనకి వినాయకుడు ఉన్నాడు. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేబీఆర్ పార్క్ అండి. ఈరోజు కసు బ్రహ్మానంద నేషనల్ పార్క్ అయితే మేము వచ్చాం. సో ఇది మనకి టైమింగ్స్ వచ్చేసి 5 to 9 ఇన్ ద మార్నింగ్ అండ్ 4 to 8 ఇన్ ద ఈవినింగ్. సో మనకి మార్నింగ్ వస్తే మనకి బర్డ్స్ అయితే ఉంటాయి. సో అవి మీకు చూపిస్తాను. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఫేమస్ పార్క్ అండి. మనకున్న బిజీ లైఫ్లో సిటీకి మనకైతే కొండలు కోనలు వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి పల్లెటూరులో ఉండే వాళ్ళకి. సిటీ వాళ్ళకి అయితే పార్క్స్ అనేవి వన్ ఆఫ్ ది మోస్ట్ రిలాక్సింగ్ ప్లేసెస్. సో ఇక్కడైతే చాలా స్పెషీస్ అయితే ఉన్నాయి. మీకైతే నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. కానీ ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ పీకాక్. చాలా బ్యూటిఫుల్, చాలా దగ్గరలో ఉంది, అసలు ఎగరట్లేదు కూడా. సో మేము టికెట్స్ అయితే తీసుకున్నాము. పర్ హెడ్ అయితే 45 రూపీస్ అండి. సో నేను మా అన్నయ్య అయితే వచ్చాం. సో మనకు నెమళ్ళు అయితే మన నేషనల్ బర్డ్. సో చాలా దగ్గర నుండి చూడవచ్చు. చూడండి చాలా బ్యూటిఫుల్ పీకాక్స్ అయితే ఉన్నాయి. సో జిమ్ యాక్టివిటీ, హెల్త్ ఈజ్ వెల్త్. ఇదంతా మనకి జిమ్ యాక్టివిటీస్ అండి. అంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. చాలామంది వస్తున్నారు, అన్ని ఏజెస్కి కూడా ఇది ప్రిఫర్డ్. సో మనకి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ మనకి చాలా పీకాక్స్ అయితే ఉన్నాయి. తీస్తున్నావా? సో ఇవన్నీ వాక్ అయిపోవాలండి. మనకి ఈ వాకాయ చెట్టు ఇది తింటున్నాను కూడా బాగుంటాయి. పువ్వులు పొలాలు తెంపకండి. చూడండి చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. సో సుమారు మనకి 600 రకాల చెట్లు అయితే ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ నాయిస్, డోంట్ డిస్టర్బ్ ద వైల్డ్ లైఫ్. బ్యూటిఫుల్ వ్యూ. సో 600 రకాల చెట్లు, 140 రకాల పక్షులు. చూడండి శబ్దాలు, పిట్టల శబ్దాలు. సుమారు మనకి 30 రకాల బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. నాకైతే ఓన్లీ పీకాక్స్ అయితే ప్రస్తుతానికి కనిపించాయి. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అండి. సో చాలా చెట్లు ఉన్నాయి. ఇదిగోండి వేపాకు చెట్టు, ఇది వేపాకు చెట్లు, కరివేపాకు చెట్లు, వాకేపల్లి చెట్లు, అడవి ప్రాంతాల్లో దొరికి ప్రతి చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. నీమ్ ట్రీ. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్. సో ఇక్కడ మనకి చాలామంది యోగా కూడా చేసుకుంటున్నారు. సో నేను అందరికైతే రికమెండ్ అయితే చేస్తానండి. ఎందుకంటే మనం పీకాక్స్ని మనం దూరంగా చూడడం వేరు, చాలా దగ్గరగా చూస్తున్నాం ఇక్కడ నుండి. అదే కాకుండా చక్కగా అందరూ వచ్చి రిలాక్స్ అవుతున్నారు. సో కాసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ పార్క్ అని చెప్పుకోవచ్చు. చూడండి మన పార్క్ చుట్టూ 600 రకాల స్పెషీస్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ అన్నారు, కానీ మనకు అంతకు మించి చాలా స్పెషీస్ ఉన్నాయి. సో దీన్ని 1998లో దీన్ని నేషనల్ పార్క్ కింద కన్వర్ట్ చేశారు. సో ఈ పార్క్ అంటే మీరు ఇంకా వాకింగ్ జాగింగ్ అన్నీ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్. 390 ఎకరాలండి మొత్తం కేబీఆర్ పార్క్ అంతా. సేవ్ ది బర్డ్స్, సేవ్ ది ఎర్త్. సో మనకి పక్షులు అయితే చిన్న పక్షులు అయితే లోపల ఉన్నాయి, కానీ అవి నాకు కనిపించట్లేదు. మనకి ఎక్కువగా కనిపించేది కేబీఆర్ పార్క్లో నెమళ్ళేనండి. సో ఇక్కడ జిమ్స్ కూడా ఉన్నాయి. సో ఓపెన్ జిమ్. సో అది ఎక్కడ ఉందైతే నేను వెతుకుతున్నాను. చాలామంది అయితే ఇక్కడ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ పర్పస్ జిమ్ పర్పస్కి అయితే వస్తుంటారు. సో
సో ఇదిగోండి, ఇది చిన్న వాటర్ ప్రిజర్వేషన్. పక్షులు నీళ్ళు తాగడానికి ఎండాకాలంలో కానీ నార్మల్ టైంలో కానీ ఈ పార్క్ దగ్గర వచ్చేటప్పుడు నీళ్ళు తాగడం కోసం. చాలా బ్యూటిఫుల్ కొటేషన్ అండి. దేర్ ఇస్ నో పోయట్రీ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎ ట్రీ. సో చాలా ఫ్లో అయితే ఉందండి. చాలామంది ఇక్కడ వస్తున్నారు డైలీగా. సో పర్వాలేదు, అందరూ అన్ని ఏజెస్ వారు వచ్చి చక్కగా మీరు వాకింగ్, రన్నింగ్, చక్కగా నేచర్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. కూల్ బ్రీజ్, ప్రెజెంట్ బ్రీజ్ చక్కగా దగ్గర నుండి అమలు చూసుకోవచ్చు. సో అక్కడ మీకు సర్వేలెన్స్ అయితే మనకి సర్వేలెన్స్ అనేది చాలా స్ట్రిక్ట్ అండి. మీకు కెమెరాస్ అయితే నాట్ అలౌడ్. సో నేను మొబైల్లోనే తీసేస్తున్నాను వీడియో. ఇది చాలా అందమైన చెట్లు, చల్లని గాలి, సూర్యోదయం. ఇదిగోండి, సో ఎర్లీ మార్నింగ్ మీకు, నైట్ అయితే మీకు పీకాక్స్ కనిపించవేమో బహుశా. సో మార్నింగ్ అయితే మీకు దారంతా పీకాక్స్ అయితే ఉన్నాయి. సో చూడండి అక్కడ పీకాక్స్ అరుపులు. సో మొత్తం ఈ కేబీఆర్ పార్క్ అంతా మనకు 390 ఎకరాలు అండి. సో పక్షులు అయితే నాకు కనిపించలేదు, ఒక పీకాక్స్ ఎక్కువ కనిపించాయి. సో ఇవేనండి కేబీఆర్ విశేషాలు. మనకి బ్యూటిఫుల్ మసీదు కూడా ఉందండి. బ్యూటిఫుల్. డిఫరెంట్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. దీనికి ఎందుకు అలా ఉన్నాయని నాకైతే తెలియదు. అసార్, జోహార్, ఫజర్, మగ్రిబ్, ఇషా, జుమా, నమాజ్ టైం అనుకుంటాను. బ్యూటిఫుల్ పీకాక్. సో చాలామంది వస్తున్నారు. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. చూడండి ఎన్ని కార్స్. సో బ్యూటిఫుల్ పార్క్ అండి. అన్ని ఏజెస్ వాళ్ళు వచ్చి చక్కగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బై, టేక్ కేర్ అండి.